గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ట్రంప్ మరో షాక్ అన్నటువంటి వార్తనే ప్రధానంగా హైలైట్ చేసింది. ఔషధాలపై దిగుమతి పన్ను 100%, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపైన బాధుడు 1 నుంచి అమల్లోకి. అమెరికా అధ్యక్షుడు కొత్త నిర్ణయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నులు మోత మోగించారు. అమెరికాకి దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధాలపై 100%, వంటగదిలో బిగించే అరలు వంటి వాటి మీద, కిచెన్ క్యాబినెట్ల మీద, స్నానపు గదుల్లో సమకూర్చే హంగుల మీద 50% చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు. ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% పన్ను పడుతుందని, ఇవన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. దేశీయంగా తయారీని పెంచి బడ్జెట్లో పూడ్చేందుకు ఆగస్టులో మొదలుపెట్టిన పన్నుల బాధుడు ఆగలేదనేది ఆయన తాజా నిర్ణయాలతో స్పష్టమవుతుంది. దేశ భద్రత, కొన్ని ఇతర కారణాలు ఇచ్చే దిగుమతులపై పన్ను వేస్తున్నట్టు పేర్కొన్నారు. చట్టపరంగా దాని ఔచిత్యాన్ని మాత్రం ఆయన వివరించలేదు. విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయని, వాటిపై భారీ టారిఫ్లు తప్పనిసరి అని సమర్థించుకుంటున్నారు. విదేశీ తయారీ ట్రక్కులు, విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని, వాటి నుంచి అమెరికా కంపెనీలను కాపాడుకోవాల్సి ఉందని చెప్పారు. తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని, బడ్జెట్ లోటును తగ్గించడంలో సహాయపడతాయని వాదిస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాల్లో 40% వాటా భారత్దే. ఇది వాస్తవంగా దీనివలన పోయేది అమెరికన్స్ తప్పించి మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎవరి దేశం ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మెడిసిన్స్ని ఇండియాలో అమ్ముకున్న తర్వాత మిగిలిన వాటిని అక్కడికి పంపిస్తాం. ప్లస్ అక్కడ జెనరిక్స్ కాబట్టి వాళ్ళకి అది అవసరమే. జెనరిక్స్ బ్రాండెడ్ వాటి మీదనే వేసుకొచ్చాడు. క్రమంగా అమెరికన్సే మునిగిపోతున్నారు తప్పించి ఇప్పుడు ఈ పెరిగిన ప్రతి ఖర్చు అమెరికన్లను ఎత్తిన తప్పించి దానివల్ల మునిగేది, నాశనం అయ్యేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ప్రజల యొక్క చేతిలో సొమ్ములు లేకపోవడం అనేటటువంటిది. అదే సందర్భంలో మిగతా చోట ఉత్పత్తిదారులకు కొంత సమస్య ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిదారుకి నష్టమేం జరగదు, లాభం రాకుండా పోతుంది. అది ఇక్కడ కీలకమైన పాయింట్. కాకపోతే శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియదా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు ఏంటి, వ్యక్తిగత అంశాలను సభలో ప్రస్తావించడం, పార్టీ సమావేశం అనుకుంటున్నారా? కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. సుధీర్ రెడ్డి, కోన రవికుమార్ల క్లాస్, బోండోమా వ్యాఖ్యలపైన మండిపాటు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తిగత ఎజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం, ఇష్టానుసారం మాట్లాడడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. శుక్రవారం ఉదయం కొందరు మంత్రుల దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం సభ వాయిదా పడ్డాక తను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కోన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదని వాళ్ళిద్దరిని ఆయన క్లాస్ తీసుకున్నారు. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళని నియంత్రించాలి కదా అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్ గట్టిగా చెప్పినట్టు తెలిసింది. గురువారం శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశాలో మాట్లాడడం, శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నట్టు కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో బోండా ఉమామహేశ్వర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా చేసిన వ్యాఖ్యలపైన సీఎం మండిపడినట్టు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గేర్దాటి మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీ అనుకుంటున్నారు, పార్టీ సమావేశం అనుకుంటున్నారు. ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన చోట వ్యక్తిగత అంశాల ప్రస్తావన ఏంటి, ఒక సీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుడుతూ మాట్లాడడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోనే రివోల్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చారు ఎమ్మెల్యేలకి. ఆ స్వేచ్ఛ చాలట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా మంత్రులు నిరకాటంలో పెట్టి తమ పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇదంతా కుకింగ్ స్టోరీ నుంచి ఏమీ లేదు. ఎవరో మంత్రుల దగ్గర మాట్లాడారని ఓ పక్కన రాశారు, ఇంకో పక్కన ఎమ్మెల్యేలతో మాట్లాడారని ఇంకో పక్కన రాస్తున్నారు. ఇదంతా కుకింగ్ స్టోరీ అనమాట. ఇది జగన్కి జాతకాల. జగన్ ఇప్పుడు అప్పట్లో ఏది కొడాలి నాని మాటలో, వంశీ మాటలో, లేకపోతే ఆ ద్వారంపూడిదో ఇట్లాంటి వాటి గురించి ఇట్లా మందలించాడు అని రాసుకోలేకపోయింది. లేదా ఒకవేళ అట్లాగా లీక్ ఇచ్చినా రాయరు. వీళ్ళు మాత్రం బాబుగారు ఏం మాట్లాడకపోయినా రాసేస్తారు. అసలు అట్లా మాట్లాడేటటువంటి సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ నిజంగా తప్పైతే కనుక ఇమ్మీడియట్గా అప్పుడే లేచి మాట్లాడేవాళ్ళు కదా. అదేమన్నా పోనీ వేరే ప్రభుత్వం ఉంటే అనుకోవచ్చు, సొంత ప్రభుత్వమే కదా, ఏందో అట్లా మాట్లాడుతున్నావు అని అడిగారు అక్కడ ఎవరన్నా? ఏమీ లేదు. కాబట్టి ఇది జస్ట్ ప్రభుత్వానికి మైనస్ అవుతోంది ఈ ప్రశ్నలు, ఈ ఆన్సర్స్. వాస్తవంగా ఈనాడు జ్యోతి కూడా రాయట్లేదు, అది సాక్షి అసలు పట్టించుకోవట్లేదు. అట్లాంటప్పుడు ఇంకెవడు పట్టించుకుంటున్నాడు అక్కడ అసెంబ్లీని చూస్తున్న వాళ్ళు ఎవరని? కానీ ఇక్కడ ఏంటంటే ఇలాగ కంటిన్యూ అయిపోతే కనుక బాబు గారికి ఇబ్బంది అవుతుంది. బాబు గారికి ఇబ్బంది అవుతుందంటే ఈనాడు జ్యోతికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక పైన మాట్లాడద్దని సంకేతం ఇవ్వడం కోసం ఈ వార్త రాశారు. ఇది ఒక కుకింగ్ స్టోరీ తప్పించి వీళ్ళ నీచ జర్నలిజంలో వన్ ఆఫ్ ద పార్ట్ తప్పించి నిజంగా జరిగేటటువంటిది 100కి 90% ఉండవు. 10% జరిగితే 100% రాసేస్తారు. అదే వీళ్ళ యొక్క బానిసత్వానికి సాక్ష్యం. అయితే పాఠశాల విద్యకు ఒక్కో విద్యార్థిపై 18,000 ఖర్చు. ప్రైవేట్ బడుల్లో ఆ వ్యయం 32,000. 9 నుంచి 12 తరగతిలో 11.2% మంది చదువు మానేస్తున్నారు. చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదిక వెళ్ళదు. రాష్ట్రంలో పాఠశాల విద్య చదివేందుకు ఒక్క విద్యార్థిపై వాళ్ళ తల్లిదండ్రులకు సగటున 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల మీద చేస్తున్న ఇవేం జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. జాతీయ స్థాయిలో సగటున 12,616 రూపాయలు ఖర్చు చేస్తుండగా
రాష్ట్రంలో దానికంటే 5,863 ఎక్కువగా ఉంది. ఏపీలో ఖర్చు చేస్తున్న దాంట్లో కోర్సు ఫీజు 11,400 కాగా మిగతాది రవాణా, యూనిఫామ్స్, పుస్తకాల కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నట్టు చిల్డ్రన్స్ ఇన్ ఇండియా 2025 నివేదిక వెల్లడించింది. కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు మంత్రి శాఖ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయంలో బాలికల మీద 17,916 రూపాయలు ఖర్చు చేస్తుంటే బాలులకు 18,926 రూపాయలు చొప్పున ఏం చేస్తున్నారు. చాలా గ్రామాలు, పట్టణాల్లో అమ్మాయిలను ప్రభుత్వ చిన్న స్థాయి బడుల్లో చదివిస్తుండగా అబ్బాయిల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చింది. దాంట్లో వాళ్ళ నివేదికకు సంబంధించినటువంటి అంశంలో తేల్చినటువంటి వ్యవహారం కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తుండటంతో ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలో చదివేందుకు ఒక్క విద్యార్థి మీద 32,683 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తుండే ప్రభుత్వ బడులని పంపుతున్న వాళ్ళు ఒక్కో చిన్నారి మీద 1,988 రూపాయలు చొప్పున ఏం చేస్తున్నారు. ప్రభుత్వ బడులకు పంపే తల్లిదండ్రులకు అవుతున్న ఖర్చు జాతీయ సగటు కంటే రాష్ట్రంలో తక్కువ ఉంది. జాతీయ సగటు 2,863 రూపాయలు ఉంది. ప్రభుత్వ బడుల్లో ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, బెల్ట్ ఉచితంగా ఇస్తుండటంతో రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థిపై చేస్తున్నది తక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఒడిశా మినహా మిగతా వాటి కంటే ఏపీలో సగటు ఖర్చు తక్కువ. ఒరిస్సాలో 7,479 రూపాయలు, తమిళనాడులో 20,590, కర్ణాటకలో 21,526, తెలంగాణలో 20,590 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఇకపోతే ఇంటర్మీడియట్ లోపు చదువు మానేస్తున్న వాళ్ళ సంఖ్య జాతీయ సగటుతో పోలితే ఏపీలో ఎక్కువగా ఉంది. 24-25లో రాష్ట్రంలో డ్రాప్ అవుట్ రేటు 3 నుంచి 5 తరగతుల్లో 2.2% ఉంటాయి. 6 నుంచి 8 తరగతుల్లో 3.7%, 9 నుంచి 12 వచ్చేసరికి 11.2% ఉంది. ఇదే జాతీయ స్థాయిలో వరుసగా సగటు 2.3%, 3.5%, 8.2%. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో చదువు మానేస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉన్నా 9వ తరగతి నుంచి ఇది పెరుగుతోంది. 9 నుంచి 12 తరగతుల్లో ఏపీలో 11.2% మంది పిల్లలు చదువుకు స్వస్తి చెప్తుండగా ఇదే జాతీయ స్థాయిలో సగటు 8.2% నమోదైంది. ఇది దాదాపు 3% మన రాష్ట్రంలో అధికంగా ఉంది. పూర్వ ప్రాథమిక విద్య నుంచి 2వ తరగతిలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా 3 నుంచి 5 తరగతిలో 13, 6 నుంచి 12 తరగతిలో 15 మందికి ఒక టీచర్ చెప్పున ఉన్నారు. ఇక్కడ మళ్ళీ వైకాపా ప్రభుత్వంలో బాలలపై నేరాలు పెరుగుదల మళ్ళీ అదొక వార్త. ఇక్కడ అసలు నీచత్వం, అసలు నీచ జర్నలిజం ఏంటంటే ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే ఇదిగో చూసారా ఇక్కడ రాష్ట్రంలో విద్యకి ఎక్కువ ఖర్చు పెట్టించాడు అంటారు. గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి, అందుకనినే అక్కడ ఖర్చు తక్కువ ఉంది. యూనిఫామ్లు, షూస్ అన్ని అద్భుతంగా క్వాలిటీతో తీసుకొచ్చి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ప్లస్ స్కూళ్ళకి పోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు స్కూల్ డ్రాప్అవుట్స్ పెరిగిపోయినాయి. 11.5% డ్రాప్అవుట్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఏది ఇంటర్మీడియట్ లోపే. ఇక ఆ పైన డ్రాప్అవుట్లు లెక్క తీస్తే దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందో చదువులు మానేస్తున్నారు. ఇక్కడ తల్లికి వందనం ఈ ఏడాది ఇచ్చారు, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇచ్చిన తర్వాత ఇప్పుడు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు. బేసిక్గా అమ్మఒడి ఇవ్వడం వలన ఆ కంటిన్యూటీ వచ్చింది. మొన్నటిసారి ఇక్కడ తగ్గినటువంటి పరిస్థితి. దానికి సాక్ష్యం ఇక్కడ ఇది. బేసిక్గా క్రమంగా మారిపోతున్నటువంటిది. విద్యలో అత్యంత దోపిడీ మన రాష్ట్రంలోనే అనడానికి సాక్ష్యం కార్పొరేట్ విద్య, ప్రైవేట్ విద్య నిలువు దోపిడీ, కేర్ ఆఫ్ అడ్రస్ మనమే. మన దరిద్రం ఏంటంటే దాన్ని గొప్పగా ఫీల్ అవ్వడం, దాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసుకుంటూ క్రమంగా తీసుకెళ్తున్నటువంటి దరిద్రానికి సాక్ష్యం మన రాష్ట్రం. లేకపోతే భారత్ సూపర్ విజయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆసియా కప్ T20 టోర్నీలో ఓటమి తప్పదనుకున్న చివరి సూపర్ 4 మ్యాచ్లో భారత్ జట్టు సూపర్ ఓవర్లో అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట అభిషేక్ శర్మ 61, తిలక్ వర్మ 49 నాట్అవుట్, సంజు శాంసన్ 39 రాణించడంతో టీమిండియా 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. అనంతరం నిశాంక్ 107, కుశల్ పెరీరా 58 మెరుపులతో లంక కూడా 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులే చేసి సూపర్ ఓవర్లో గొప్పగా బౌలింగ్ చేసిన హర్షదీప్ 5 బంతుల్లో 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే ఛేదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 4 నగరాల్లో యోగా ప్రచార కేంద్రాలు. రాష్ట్రంలో త్వరలో యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, తిరుపతి నగరాల్లో ప్రచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. యోగా, ప్రకృతి వైద్యం పరిశోధనలు ప్రోత్సహించడానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నాం. పరిషత్తుకు వైద్యారోగ్య శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. యోగా, ప్రకృతి వైద్యం, ప్రజారోగ్య రంగాలకు చెందిన నిపుణులతో విడిగా ప్యానెల్ ఏర్పాటవుతాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే అలంకరణ మారిన అదే అభయం అంటూ 1990 ప్రాంతాల అమ్మవారి దివ్య రూపం 99 వరకు వెండి కవచంతో దుర్గమ్మ, ప్రస్తుత దుర్గమ్మ రూపం చుట్టూ బంగారు పుణ్యకోటి విమానం సంబంధించినటువంటి వార్తని ఒకటి హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్యరెడ్డి అక్రమ అరెస్టుపై సిబిఐ దర్యాప్తు. చూశారు కదా ఈనాడు ఫ్రంట్ పేజీలో, కానీ వెనక పేజీలో కానీ ఎక్కడా కనబడలేదు. లోపల ఏమన్నా మొక్క కింద రాసి ఉంటుంది. బేసిక్గా ప్రభుత్వాన్ని నిలదీస్తూ హైకోర్టు చాలా సీరియస్ అయ్యి పోలీసుల ఓవర్ యాక్షన్ని తప్పుపడతా ఏకంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే, ఇదే జగన్ అయ్యి ఉంటే డిబేట్లు,
100 ప్రకటనలు, అట్లాగే దాని మీద పత్రికలు నిండుగా రాసుకొచ్చేవాళ్ళు వార్తలు. అదే బాబు సర్కార్ అయ్యేటప్పటికి దాన్ని కవర్ చేసేసి ఏదో జనరల్ వార్తలాగా, క్రైమ్ వార్తలాగా ఒక ముక్క రాస్తారనమాట. నీచ జర్నలిజం అనేదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్లో మీడియా తయారవుతుందనడానికి సాక్షి. ఒకవేళ అది జగన్ టైంలో అయితే సాక్షి రాసి ఉండేది కాదు. సాక్షి దాన్ని లోపల పేజీలో లేకపోతే కవరప్ రాసుకునేది. ఈనాడు జ్యోతి హైలైట్ చేసి మన రాష్ట్రంలో పత్రికల్ని నమ్మే పరిస్థితి లేదు, మీడియాని నమ్మే పరిస్థితి లేదు, ఏదో ఒక పార్టీలకి బానిసలుగా పనిచేస్తున్నారనడానికి సాక్ష్యం. కాకపోతే 2 రకాల పత్రికలు ఉన్నాయి కాబట్టి వాడు వదిలేసింది వీడు, వీడు వదిలేసింది వాడు రాస్తుంటారు. ఇక్కడ ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్కి సంబంధించినటువంటి వార్తలో హైకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేసిందే కాక అదుపులోకే తీసుకోలేదని పోలీసులు మాకు చెప్పారు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు అన్నారు. ఆయన భార్య ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు, మళ్ళీ అరెస్ట్ చేశామని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన సమయం పోలీసులు చెప్తున్న విషయాలు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. పోలీసులు తీవ్ర ఆక్షేపణీయం. అందువల్ల వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలగకూడదని కేసు లోతుల్లోకి వెళ్తున్నాం. అధికారం 226 కింద ఉన్న అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తున్నాం అంటూ పోలీసులు విశ్వసనీయత మీద మాకు ప్రాథమిక అనుమానాల్లోనే వాస్తవాలను పోలీసులు చెప్తున్న దానికి పొంతన కుదరడం అనేది ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు, అందుకే మాకున్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నామంటూ అప్పటి వరకు సౌందర్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియ నిలిపేత సిబిఐ దర్యాప్తుకి ఇచ్చేంత సౌందర్ రెడ్డిని అక్రమం అనేందుకు ప్రాథమిక ఆధారాలను గంజాయి కేసులో సౌందర్ రెడ్డిని ఇరికించారు. తమ చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేశారు. అందుకే మేము ఈ కేసులో జోక్యం చేసుకున్నాం. రిమాండ్ రిపోర్ట్లో రాత్రి 8:30కి అరెస్ట్ చేశామన్నారు. అదే రిపోర్ట్లో 7:30కే మధ్యవర్తుల నివేదిక సిద్ధం చేశామన్నారు. అది ఎలా సాధ్యం? ఆయన సెల్ ఫోన్ తాడేపల్లి వద్ద 6:21 గంటలకు స్విచ్ ఆఫ్ అయినట్టు జియో చెప్పింది. రాత్రి 7 గంటలకు సౌందర్ రెడ్డి భార్య తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. విచారించాల్సిన వ్యక్తులు రాష్ట్ర పోలీసులు ఉన్నందునే సిబిఐకి అప్పగిస్తున్నామని హైకోర్టు తదుపరి విచారణ 13కి వాయిదా అన్నట్టు ప్రాథమిక నివేదిక ఆ రోజు ఇవ్వమని చెప్పింది సిబిఐకి. అక్రమ కేసులతో దుర్మార్గమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి వేళ ఘాటైనటువంటి తీర్పు ఇచ్చింది హైకోర్టు. లేకపోతే దళిత చైర్మన్కు తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన, దళిత చైర్మన్కు అవమానం, తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన, విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన మండలి, జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు ఆహ్వానించలేదు, ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలకు పిలుపులేదు, అసెంబ్లీ మండలి విప్పుల భవనాల ప్రారంభోత్సవానికి అదే తీరు, సభాధ్యక్షుడికి విలువ లేదా, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? సభానాయకుడు సమాధానం చెప్పాలి, చైర్మన్ మోషన్ రాజుకు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన, ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్దపెట్టు నినాదాలు, తిరుపతి కార్యక్రమానికి పిలిచామన్న మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు ఖండించిన చైర్మన్, క్షమాపణ చెప్పుకుంటా దాటవేసిన మంత్రులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎక్కడ కార్యక్రమాలు అంటే వాళ్ళే ఉండాలి, ఇంకెవడో ఉండకూడదు అనేటటువంటి ఒక విచిత్రమైంది. సంప్రదాయం ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా పిలిచి తీరాలి మండలి చైర్మన్. అయితే దళిత యువకులపై సిఐ దాష్టీకం అంటూ అరికాళ్లపై లాఠీలతో కొట్టి గులకరాలపై నడిపించిన వైను, తెల్ల కాగితాలపై సంతకం పెట్టించుకుని ఎక్కడైనా చెప్తే మళ్ళీ ఇదే గతి పడుతుందని హెచ్చరిక, అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లో కీలకంగా ఉన్నారని అక్కసు, టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారని తప్పుడు ఫిర్యాదుతో రెచ్చిపోయిన సిఐ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సూపర్ 6 సూపర్ ఫట్ అంటూ ప్రజలు చెవిలో పూలు పెట్టుకున్నారనుకుంటున్నారేమో, సామాన్యుడికి వీడిపై అవగాహన ఉండదనుకుంటున్నారా? సూపర్ 6లో చెప్పిన ఆడబిడ్డని ఇది అమలు చేశారా? 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇచ్చారా? కొత్త వృద్ధాప్య వితంతు పింఛన్లు మంజూరు కాలేదు. ఈ ప్రభుత్వం 15,000 ఉద్యోగాలు ఇచ్చి గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. మా ప్రభుత్వం మొదటి 15 నెలల్లో 150,000 ఉద్యోగాలు ఇచ్చింది. మండలంలో సూపర్ 6పై చర్చలో ప్రభుత్వానికి అడిగేసిన ప్రతిపక్ష నేత బొత్స వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇది వర్సిటీయా లేక జైలా అంటూ ఏయూ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు, అసమర్థ వీసీ రాజీనామా చేయాలని నినాదాలు, కనీస వస్తువుల కల్పనలో ఉన్నతాధికారి నిర్లక్ష్యం, ఎవరి కోసం వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు, మేము రాజకీయాలు చేస్తున్నాను మంత్రి లోకేష్ చెప్పడం భావ్యం కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏ లేబర్ దానా పాకీలు మీరు అంటూ జీతాలు తీసుకుంటే తప్ప పనిచేయరా, మున్సిపల్ మహిళా కార్మికురాలపై జనసేన కార్పొరేటర్ బూతు పురాణం, రాయలేని రీతిలో ఘోరంగా దూషించిన సంకూరి సీను, ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కి వెళ్ళిన వాళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏ లేబర్ దాన మీకు పాకి వాళ్ళు జీతాలు దొబ్బి దీన్ని పనిచేయడం లేదు, నేను కార్పొరేటర్ను, నా వెంట్రుకు కూడా పీకలేరంటూ జనసేన కార్పొరేటర్ రెచ్చిపోయారు. దీనిపై బాధితులు గుంటూరు లాలాపేట పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్లో దేవర పద్మ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. గురువారం మంత్రి వారి వీధిలో పనిచేస్తున్న పద్మ వద్ద కార్పొరేటర్ సంకూరు శ్రీనివాసరావు వచ్చి పనులు సరిగా చేయడం లేదంటూ చెప్పలేని విధంగా దుర్భాట్లాడారు. మహిళని కూడా చూడకుండా నోరు పారేసుకున్నారు. అడ్డుకోబోయిన కార్మికులు తీవ్ర పద్యాలంతో దూషించారు. కార్పొరేటర్ అంటూ వేలు చూపిస్తూ మీరు నా వెంట్రకు కూడా పీకలేరంటూ హెచ్చరిస్తూ వెళ్ళిపోయారు. కమిషనర్ ఉన్నతాధికారులు సైతం దుర్భాట్లాడారు. మహిళని కూడా చూడకుండా ప్యాంటు జిప్పు తీసి పీక్కోండి అంటూ వ్యాఖ్యానించారంటూ పద్మ కన్నీరు మున్నీరు అయ్యారు. స్వచ్ఛ భారత్ పనులు ఉన్న నేపథ్యంలో తాము విధులకు కట్టుబడినట్టు చెప్పారు. శుక్రవారం కార్పొరేటర్ సంకూర్ సీన్పై ఫిర్యాదు చేసింది లాలాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలిపారు. కార్పొరేటర్ 3-4 సార్లు ఇలానే ప్రవర్తించాను, పెద్ద వ్యక్తిని గౌరవించిన ఆయన నిలబెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను పద్మ ఆరోపించారు.
స్టేషన్కి వచ్చిన కార్మికుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించినట్టు పద్మ వాపోయింది. రిసెప్షన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ మీడియా వాళ్ళు వీడియో తీస్తున్నారు, మీరు ఏమైనా సినిమా యాక్టర్లు ఏంటి, మీ హడావిడి ఏంటి అని అనడంతో కార్మికులు ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు సైతం రోడ్డుపై నిలబడకూడదు, పక్కకు జరగాలంటే లేనిపోయిన ఆంక్షలు పెట్టడంతో కార్మికులు ఆగ్రహం కట్టలు తెంచుకుని చివరికి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఇదే నా పద్ధతి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపైన సీఎం ఆగ్రహం అన్నటువంటిది. తెలుగుదేశం ఏమన్నా దీని మీద ప్రకటన ఇచ్చిందా? వాస్తవంగా జరిగితే తెలుగుదేశం కదా ప్రకటన ఇచ్చేది. ఈనాడు జ్యోతి మాత్రమే రాసింది అంటే అది కుకింగ్ స్టోరీ. మందలిస్తే కనుక ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి కదా అధికారిక ప్రకటన, తప్పేం జరిగింది అన్నటువంటిది. అలా ఇవ్వలేదు అంటే ఏంటి? వీళ్ళ కుకింగ్ స్టోరీల ద్వారా ప్రజల్ని మాయ చేయటం, అంతకు మించి మరేమీ లేదు. నీచ జర్నలిజం కేర్ ఆఫ్ అడ్రస్లు అయినటువంటి వాళ్ళు చేసేది. ఇప్పుడు బెయిల్ కోసం ఎత్తులు అంటూ లెక్కర్ నిందితులు, రోజుకు అనారోగ్య కారణం వెన్నునొప్పి కదా చెప్పి విఫలమైన చెవిరెడ్డి, యూరాలజీ సమస్య ఉందని చెప్పి ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి, ఎముక క్యాన్సర్ కారకాలు ఉండొచ్చు నివేదిక నిగ్గుదేల్చేందుకు కమిటీ 29 పరీక్షలు నిందితులు చెబుతున్న కారణాలపై సిట్ అధికారుల సందేహాలు, పిఎస్ఆర్కి బెయిల్ వచ్చాక ఎత్తుగడ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సిగ్గులేని నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అనారోగ్య కారణాలకు సంబంధించి చెప్పుకుని సాకులతో వచ్చేద్దామని చూస్తున్నారని రాశారు. మరి ఇంతకుముందు బెయిళ్ళు, తెలుగుదేశం నాయకుల బెయిళ్ళు ఎన్నెన్ని రోజుల పాటు ఏమేం జరిగినాయి హాస్పిటళ్లలో, ఆ రోజున అదంతా అయ్యో పాప వాళ్ళు అంత అనారోగ్యంగా ఉంటే అన్యాయంగా క్రూరంగా కేసులు పెట్టారు, ఏడిపిస్తున్నారని రాసుకొచ్చినాయి. ఇదే ఈనాడు జ్యోతి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు అయితేనేమో వాళ్ళు నాటకాలు ఆడుతున్నట్టు. ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు నీచ జర్నలిజం చేస్తున్నారు, పబ్లిక్కి అర్థం కావాల్సినటువంటి అంశం ఉంది. లేకపోతే ఫార్మా పైన కొరడా అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసి, లేకపోతే లడ్డూ సిట్కి పచ్చ జెండా అంటూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, తిరుమల లడ్డూలో కల్తీ నైపే సిట్ యథావిధిగా దర్యాప్తు చేయొచ్చు, నిర్దిష్ట అధికారిని దర్యాప్తు బృందం నియమించుకుంటే తప్పేంటి, మొత్తం పర్యవేక్షణ సిబిఐ డైరెక్టర్దే కదా, చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అసహనం, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు, విచారణ నవంబర్ 14 వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.